ఉమ్. ముగ్గురు ఉన్నారు కదా, వసంత గారు వచ్చారు కనుక మొదలెడదాం. సరే అమ్మ. స్టార్ట్ చేయమంటారమ్మా? ఆ, రికార్డింగ్ ఆన్ చేసాం. ఆ, ఓం శ్రీ సద్గురుభ్యో నమ. 9 ఏప్రిల్ 2026. ఈరోజు దివ్యజ్ఞాన తత్వసారం అనే పుస్తకంలో నుంచి శ్రీ లక్ష్మీ మేడం గారు వివరణ చేసి సంభాషణ చేస్తారు. దివ్య జ్ఞాన తత్వసారం చెప్పారా? అమ్మా. పుస్తకం పేరు చెప్పారా? దివ్యజ్ఞాన చెప్పానమ్మా, చెప్పాను. ఓకే. పేజీ నెంబర్ దివ్యజ్ఞాన 120 పేజీకి వచ్చాడు. దివ్య జ్ఞాని సాధకుడు, కానీ నిద్రను ఎందుకు సత్యమని అది అయింది కదా. సాధకుడు, కానీ ఇది లయం అయిపోవడం కాదా దివ్య జ్ఞాని? ఖచ్చితంగా కాదు. ఒకరు పెద్ద రైలు ప్రయాణంలో గాఢమైన నిద్రలో ఉండి కొన్ని స్టేషన్లను పూర్తిగా జ్ఞాపకం ప్రజ్ఞాశక్తి లేకుండా, ఇది కూడా చదివాం కదా. సాధకుడు అయినప్పటికీ ఇలా చెప్పడం సరైనదేనా కాదా? మరణం అనేది కొత్తగా ఒక జన్మలో ప్రవేశమే. అది మరోసారి సార్వకాలిక స్థితిలోకి మరోసారి చేరడమే దివ్యజ్ఞానం. నీవు అలా అనుకోవచ్చు. మీరు పాశ్చాత్య దృక్పథంలో భౌతిక లేదా ద్రవ్య అపేక్ష జీవితాన్ని మాత్రమే ఆధారంగా తీసుకుంటే జీవించటం, అస్తిత్వం అనే పదాలు మరణానంతరం జీవితం యొక్క స్వచ్ఛమైన అంతరంగ స్థితికి ఏమాత్రం సరిపోవు. కొందరు తత్వవేత్తలు మాత్రమే దీనిని ఒక రకంగా వివరించగలుగుతారు, కానీ వారు చాలా తక్కువ మంది. వీరికి కూడా మరణానంతర జీవితం గురించి స్పష్టమైన చిత్రం లేదు. మీ పాశ్చాత్య జీవితం మరణం గురించి ఉన్న ఆలోచనలు చాలా సంకుచితంగా మారాయి. మీ పాశ్చాత్య జీవితం మరణం గురించి ఉన్న ఆలోచనలు చాలా సంకుచితంగా మారాయి. ఒకవైపు అవి కఠిన భౌతికవాదం వైపు నడిపిస్తే, మరొక వైపు ఆధ్యాత్మికవాదులు సృష్టించిన సమ్మర్ ల్యాండ్ అనే భావన రూపంలో మరింత వాస్తవం కాని మరణానంతర జీవితం వైపు నడిపిస్తాయి. అక్కడ మానవుల ఆత్మలు తింటాయి, తాగుతాయి, వివాహం చేసుకుంటాయి. మహమ్మద్ చెప్పిన పరదైసుతో సమానమైన కానీ ఆధ్యాత్మికత లేని లోకంలో జీవిస్తాయి. సాధారణంగా విద్యారంగం పెద్దగా లేని క్రైస్తవుల ఊహలు ఇంకా తక్కువ స్థాయిలో ఉంటాయి. అవి మరింత భౌతికవాదం వైపు ఉంటాయి. సగం ఖండించబడిన దేవదూతలు, ఇత్తడి తూర్యాలు, బంగారు వీణలు, భౌతిక నరకాగ్నులు, ఇవన్నీ కలిపి క్రైస్తవ స్వర్గం, క్రిస్మస్ పాంటోమైమ్లో ఒక దేవతా దృశ్యాలు, తేరీ సీన్ ఉంటాయి. భౌతిక జీవితం మరణానంతర జీవితం వల్ల పశ్చిమ ఆలోచనలు అంతటి భ్రమతో కూడుకున్నాయి. వాటిని సరిగ్గా అవగాహన చేసుకోవడం చాలా కష్టం. నీవు చదివినా లేదా విన్న ఈ విధమైన సంకుచితమైన భావన వల్ల అవగాహన కష్టం అవుతున్నది. మీకు ఈ విషయాలను అర్థం చేసుకోవడంలో ఇంతటి కష్టం రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆత్మకి భౌతిక శరీరం లేకుండా మరణానంతర స్థితిలో సాగే జీవితం భౌతిక జీవితంలో ఉన్నంత స్పష్టమైన సత్యమైన అనుభూతులు కలిగి ఉంటుంది. భూలోక జీవితంలో ఉన్న భౌతిక శరీరం ఇప్పుడు లేకపోవడం కారణంగా ప్రాచ్య తత్వవేత్తలు దీన్ని నిద్రలో కలలతో పోల్చారు. మన దివ్యజ్ఞాన రచయితలలో మొదటివాడు, అలాగే చాలా స్పష్టంగా ఈ విషయాలను చెప్పగలవాడైన మిస్టర్ ఏపీ సినెట్ వాల్యూమ్ ఎక్కువగానే ఉందా ఇవాళ? ఓకే, బాగానే ఉందమ్మా, వాల్యూమ్ బాగానే పడుతుంది. మీ పాశ్చాత్య జీవితం మరణం గురించి అన్ని ఆలోచనలు చాలా సంకుచితంగా మారాయి.
ఒకవైపు అవి కఠిన భౌతికవాదం వైపు నడిపిస్తే, మరొక వైపు ఆధ్యాత్మికవాదులు సృష్టించిన సమ్మర్ ల్యాండ్ అనే భావన రూపంలో మరింత వాస్తవం కాని మరణానంతర జీవితం వైపు నడిపిస్తాయి. అక్కడ మానవుల ఆత్మలు, అది అయింది కదా. ఈ విషయాలపై చక్కగా విస్తృతంగా రాసిన అంశాలు ఉన్నాయి. ఇక్కడ ఆయన సూచించిన కొన్ని విశేషాలు ఉన్నాయి ఏపీ సినెట్. వీటి ద్వారా ఈ అంశంపై ఆయన ఎంత స్పష్టంగా సమగ్రంగా రాశారో మీరు చూడవచ్చు. ఒకసారి మానవ ఆత్మ ఒకసారి వ్యక్తిగత దేహాత్మగా పరిణామ ప్రక్రియలో ప్రవేశించిన తర్వాత భౌతిక జీవితం సాపేక్షంగా ఆధ్యాత్మిక జీవితం మధ్య పర్యాయాలుగా ప్రయాణిస్తుంది. ఇది ఒక స్థితి లేదా స్థానం నుంచి మరొక